హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో అందరూ ఎప్పుడు కూడా యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? ఇంకా ఓరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, లవ్ రీడింగ్, హెల్త్, జాబ్, రిలేషన్షిప్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి మీరు రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే. సో నిన్న పర్సనల్ రీడింగ్ సంబంధించి అమౌంట్ ఎంత అని అడిగారు. సో ఎవరు మెసేజ్ పెట్టారు, నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశానండి, మీరు ఒకసారి అది చూసుకోవచ్చు, సరేనా? ఓకే, సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు అందరూ హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, ఓకేనా? ఓకే. సో ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నవి, ఓకేనా? యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నవి ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క రీడింగ్ కూడా, ఓకేనా? సో నాకు ఎనర్జీస్ ఎంతవరకు వస్తే అంతవరకు నేను చెప్తూ ఉంటాను, ఓకేనా? సరే. సో మీ పార్ట్నర్ నేమో, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఫోర్ ఆఫ్ వైన్స్, 6 of wands, 9 of wands, ace of pentacles, 9 of pentacles, 2 of cups. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను ఇక్కడ, సరేనా? ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి, సో ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారంటే, మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది అంటే మిమ్మల్ని చూడగానే ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు, చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు, ఓకేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను. సో ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది వాళ్ళకి మొదటి పరిచయంలోనే. సో మీకు వాళ్ళకు ఎప్పుడెప్పుడో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఎప్పటి నుంచో గత జన్మ పరిచయం లాగా అనిపించింది, ఒక ఫెమిలియర్గా అనిపించారు. సో మొదటి పరిచయంలోనే భయము, బెరుకు ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది. అంటే ఎక్కడో ఒక సోల్మేట్ లాగా అనిపించింది అనమాట. అంటే చాలామందికి ఇది తెలీదు, ఇది నమ్మరు కూడా, కాకపోతే ఇది జన్మల బంధం అనే ఫీలింగ్ వచ్చింది, ఓకేనా? సో పాస్ట్లో ఏంటంటే మీరంటే విపరీతమైన ప్రేమ, ఎమోషన్స్, సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఉంది. మీరు ఎంతైతే ప్రేమ చూపించారో, ఎంతైతే అఫెక్షన్ ఇచ్చారో, వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారు. సో మీరు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఒకసారి కాల్ చేయడము, ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు, గంటలు మాట్లాడుకున్నారు. అంటే చాలా బాగుంది మీ కనెక్షన్ అయితే పాస్ట్లో, ఓకేనా? సో ఇంకా కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు, అన్నీ దాచుకున్నారు. వీళ్ళు ఏమంటారు, ఇంట్రావర్ట్ టైప్ అన్నమాట, ఎక్స్ప్రెస్ చేయలేరు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటారన్నమాట. పాస్ట్లో కూడా అదేవిధంగా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉన్నారు మీతోటి. సో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు, ఓకేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలేదు. సో ఇండైరెక్ట్గా కూడా ఫోన్లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు మాట్లాడుకోవడము, ఇవన్నీ చాలా బాగా జరిగాయి. వీళ్ళకి ఏంటంటే చాలా పొసెసివ్నెస్ అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకు ఇష్టం ఉండదు అన్నమాట. ఏమంటారు, ఒక ఫ్రస్ట్రేషను, బాధ, కోపము, జెల్సీ రావడము, ఇంకా కుళ్ళు అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం వీళ్ళకి ఇష్టం ఉండదు, మీ మీద చాలా పొసెసివ్నెస్ ఉంది. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు,
మీ లైఫ్ నుంచి మీ లైఫ్లో నుంచి ఒక పాస్ట్ కావాలి, మీకు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు, ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేసి వీర వీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. మీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. మీ దగ్గరికి రావాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీరు ఒక మిస్టరీ లాగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర, ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు. అంటే ఏమంటారు, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మీరు మాట్లాడే విధానం అవతలి వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి, ఓకేనా. కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి. సో ఇవి పాస్ట్ ఎనర్జీస్ అనమాట. మరి ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మరి స్పిరిచువల్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వండి, ఓకేనా. ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం, సరేనా. ఓకే, సో ఇప్పటి వరకు నేను అప్పుడు పాస్ట్లో ఏమనుకున్నారనేది చూశాను. మరి ప్రస్తుతానికి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటున్నారో చూద్దాం, సరేనా. ప్రస్తుతానికి మీ వ్యక్తి ఆలోచనలు ఏంటి. Ten of Swords, Page of Pentacles, Five of Swords, The Hanged Man, Six of Cups. ఓకే, సో ప్రస్తుతానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా అయిపోయాయి. అంటే వీళ్ళు మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. నేను రాశులు లాస్ట్లో చెప్తానండి, సరేనా. సో ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, కమిట్మెంట్ గురించి కానీ మాట్లాడాలి తొందరలోనే ఈ వ్యక్తితో అని చెప్పేసి వీళ్ళ మనసులో ఫీలింగ్ అన్నమాట ప్రస్తుతం. సో ఈ వ్యక్తి సొసైటీలో ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, ఒక టీచర్ ఆర్ లెక్చరర్ ఆర్ జడ్జ్, ప్రిన్సిపల్, ఏదో ఒకటి, డాక్టర్ ఆర్ లాయర్, కౌన్సిలర్, ఎవరి దగ్గర అయితే జనాలు వచ్చి సలహా తీసుకుంటారో అలా అన్నమాట. సో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అన్నమాట ఈ పర్సన్. సో మీ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలన్నమాట, అందరికీ తెలిసేలాగా ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, పబ్లిష్ చేయాలి, ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్న ప్రస్తుతానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, మీ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి అని వేరే వాళ్ళ ద్వారా గైడెన్స్ తీసుకుంటున్నారు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇంతమందిని అపాయింట్ చేశారు మిమ్మల్ని కనిపెట్టడానికి. సో ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా కష్టపడుతున్నారు. సో వీళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, వీళ్ళ వర్క్ ఏదైతే ఉందో అయిపోయి చేతిలోకి మనీ వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఇది జరగదు, మేము విడిపోవాల్సిందే, మేము విడిపోతాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారన్నమాట. సో మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్లో. సో దానికని వీళ్ళు చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. రాత్రులు నిద్రపోకుండా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడుతున్నారు. కానీ ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్లో. అంటే మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్ సరే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఫ్యూచర్లో అని ప్రస్తుతానికి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు, ఓకేనా. మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో కూడా లేరు. పరిస్థితి ఎలా ఉంది, ఎవరో వీళ్ళను అడ్డుపడుతున్నారు, ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ ఈ కనెక్షన్కి అయితే ఫ్యూచర్ ఉంది ఖచ్చితంగా. ఈ కనెక్షన్లో అయితే ఖచ్చితంగా మార్పు రాబోతుంది. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, ఓకేనా. సో పాస్ట్లో ఎలాగైతే మిమ్మల్ని మీ మీద ఒక లవ్ ఎమోషన్స్ పెంచుకొని ఇంట్రోవర్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నారు. బట్ ప్రస్తుతానికి అయితే వీళ్ళ మనసులో మీరు ఉన్నారు. సో మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు, బట్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంతే, ఓకేనా. సో రాశులు వచ్చేసి మేషం, సింహం,
కర్కాటక, వృశ్చిక, మిథున, తుల, వృషభ, కన్య రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. సో చూడండి, లాస్ట్ కార్డు కూడా మూన్ కార్డు. వాళ్ళ మనసులో చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్ ఏమైనా ఎండ్ అయిపోయిందని. బట్ ఈ రిలేషన్ ఎండ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఈ రిలేషన్కి అయితే ఫ్యూచర్ ఉంది. సరేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ అనేది 20 to 30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.